కూడా చూడండి, ఒక ఎంప్లాయీ టీసీఎస్లో వర్క్ చేసే ఎంప్లాయీ ఒక టిఫిన్ సెంటర్ పెట్టాడు. సో బిజినెస్కి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, సో ఫుడ్ బాగుందా లేదా అని కస్టమర్ చూడడు, రిసీవింగ్ మెయిన్ ఇంపార్టెంట్. సో అన్నకైతే నేను హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్తాను. రోడ్ సైడ్ బిజినెస్లోనే అన్న ఇంత కష్టపడుతున్నాను అంటే చాలా హ్యాట్స్ ఆఫ్. బికాజ్ ఒక్కడే అనమాట, వాళ్ళ నాన్న వీళ్ళు ఒక్కరే మొత్తం షాప్ అంతా చూసుకుంటారు. ఇప్పుడు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో మొత్తం మేము క్లియర్గా మీకు వీడియో పెట్టాను. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ప్రజెంట్ మనం ఇప్పుడు ధర్మవరంలో ఉన్నాము. సో ధర్మవరంకి వచ్చినంటే నా ఫేవరెట్ ఒక టిఫిన్ పాయింట్ అయితే ఉంది. బస్ స్టాండ్ ముందే, ఇట మన పుట్టపర్తి నుంచి వచ్చేటప్పుడు బస్ స్టాండ్కి ముందే రైట్ సైడ్లో ఉంటుంది. వెజ్ ఓన్లీ, ఇక్కడ వెజ్ మాత్రమే. సో ఆ టిఫిన్ సెంటర్ నా ఫేమస్, నా ఫ్రెండే అతను. సో ఎప్పుడో వచ్చినా ఇక్కడ స్పెండ్ చేసి వెళ్తాను, తినేసి వెళ్తాను. సో అన్నకైతే ఇప్పుడు వీడియో చూపిస్తాను చూడండి. ఐటమ్స్ అనేది చాలా ఫుల్గా ఉంటాయి. ఐటమ్స్ ప్రైజెస్ కూడా చాలా తక్కువ. మీరు ఎప్పుడన్నా ధర్మవరంకి వచ్చినారంటే బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే కొద్దిగా టర్నింగ్లో ఉంటుంది షాప్ అయితే. నేను చూపిస్తాను చూడండి అన్న షాప్ అయితే. బస్ అన్న తినేకే కదా నీకు? ఏమేమి ఉన్నాయి బ్రో ఐటమ్స్ అన్ని? మన దగ్గర ఇడ్లీ, దోశ, పూరి, ఉగ్గాని వడ, చిత్రాన్నం. ఒక్కరే? నేను డాడీ మాత్రం నాన్న చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. సో ఉగ్గాని, లెమన్ రైస్, సో బజ్జీ ఉంది, గారెలు ఉన్నాయి, ఇంకా పూరి. అది కాకుండా ఇంకా ఇడ్లీ కూడా ఉంటుంది, ప్లస్ ఇక్కడ పూరి కూడా ఉంది. సో పూరి అయితే దీనికి సైడ్ డిష్ ఏమేమి మొత్తం కుర్మా. పూరికి అయితే కుర్మా, పూరికి అయితే ఇది కుర్మా. ఓకే, ఇది చట్నీ. ఇంకా ఇది సాంబార్. ఇడ్లీకి ఇడ్లీ సాంబార్. ఇడ్లీకి వచ్చి సపరేట్గా సాంబార్ కూడా ఉంది, ప్లస్ సాంబార్ కూడా ఉంటుంది. సో ఓకే, మనకి ఇక్కడ ఉగ్గాని వడి, కారం పొడి చూడండి. కారం పొడి కూడా ఉంది, ఉగ్గాని వడి చేస్తాం అన్నమాట మాన్యువల్ గానే. ఓకే ఓకే ఓకే. సో మొత్తం మన ముందరనే, కంటి ముందరనే వేసిస్తారు. ఎలాంటి వెనకాల నుంచి హిడెన్ కానీ అలాగేమి ఉండదు, మొత్తం మన కంటి ముందరనే. సో చట్నీకి చూడండి, తాలింపు వేసేదానికి కరివేపాకు, ఈ విధంగా కరివేపాకు కానీ దాంట్లో లెమన్ రైస్లో దాంట్లో యూజ్ చేసుకుంటాం. హాయ్ గైస్, ఇప్పుడు అన్న మాటల్లో చూడండి. యాక్చువల్గా నా రెస్టారెంట్ కూడా పుట్టపర్తిలో ఉంది కదా. సో లాక్డౌన్లో జాబ్ అయితే నేను స్టార్ట్ చేశాను. అన్న కూడా చూడండి, ఒక ఎంప్లాయీ టీసీఎస్లో వర్క్ చేసే ఎంప్లాయీ ఒక టిఫిన్ సెంటర్ పెట్టాడు. సో కేక్ అన్నమాట. బికాజ్ ఫుడ్ బిజినెస్ దేవుడు ఎవడికి అంత పాజిటివ్గా ఇవ్వడు. సో ఫుడ్ కానీ అన్నకి క్లిక్ అయింది, అందులో తను జాబ్ రిజైన్ చేసి ఇలాగనే కంటిన్యూ చేసుకుంటున్నాడు. ఇట్స్ అ హార్డ్ వర్కర్. కానీ ఇన్ని ఐటమ్స్ ఒక్కతనే మెయింటైన్ చేయాలంటే చాలా కష్టము. కానీ ఓకే, మొత్తం చాలా ఎప్పుడు వచ్చినా ఒకటే నవ్వుతూనే ఉంటాడు, అదొకటే మెయిన్. సో బిజినెస్కి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, సో ఫుడ్ బాగుందా లేదా అని కస్టమర్ చూడడు, రిసీవింగ్ మెయిన్ ఇంపార్టెంట్. ఫుడ్ వల్ల బాగుందా లేదా అన్ని చోట్ల దొరుకుతుంది, కానీ రిసీవింగ్ అనేది చాలా మందికి తెలియదు. సీక్రెట్ అదే బిజినెస్లో మెయిన్, రిసీవింగ్. ఒక నవ్వుతూ రిసీవ్ చేసుకున్నామంటే అక్కడే ఫ్లాట్ అయిపోతాడు మనిషి. దాని తర్వాత ఫుడ్ ఏముందో అవన్నీ దాని తర్వాత. సో అన్న ఎప్పుడు వచ్చినా నవ్వుకుంటూ మాట్లాడతారు, అదే మెయిన్ థింగ్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇప్పుడు మీరు? 2 years నుంచి చేస్తాను. 2 years నుంచి. సో ఇంతకుముందు జాబ్ చేసేవాళ్ళు కదా? ఇది ఐడియా ఎలా వచ్చింది మీకు? డాడీ హోటల్ బిజినెస్ స్టార్ట్ చేస్తాండే, సో నాకు అనిపించింది జాబ్ కన్నా. హాయ్ అంకుల్, ఇక్కడేనా బస్ స్టాండ్ దగ్గర? చేయడం వల్ల నాకు కస్టమర్స్ అనేది ఈజీగా అట్రాక్ట్. ఆయన ఉగ్గాని కూడా పూరి ఒకటి పెడతాడు. సో ఆల్ ది బెస్ట్. చాలా ఇదే జాబ్ వదిలేసి చేయడం అంటే చాలా చాలా గ్రేట్. ఆల్ ది బెస్ట్, బెస్ట్ ఆఫ్ లక్. కానీ సార్ చూసారా గైస్, మన సొంత కాలంలో నిలబడడం కిక్కే వేరు కదా. ఎవడో కింద పని చేయడం కన్నా మన సొంత కాలంలోనే బిజినెస్ చేయడం అంటే చాలా కిక్. సో అది క్లిక్ అవ్వడం అంటే ఇంకా ఎంత కష్టపడి ఉంటుందో అన్న. సో ఈ విధంగా అన్నకైతే థ్యాంక్స్ చెప్తున్నా. సో రోడ్ సైడ్ బిజినెస్ అంటేనే చాలా కష్టము, చాలా చాలా హెడ్ఏక్ రోడ్ సైడ్ బిజినెస్. ప్రతి ఒక్కరు రోడ్ సైడ్ బిజినెస్కి సపోర్ట్ చేయండి. బికాజ్ ఎందుకంటున్నానంటే, నార్మల్గా పెద్ద పెద్ద రెస్టారెంట్కి వెళ్ళి తింటాము, అక్కడ ఫుడ్ కోసం మనం వెయిట్ చేయాలా, వీళ్ళు మన కోసం వెయిట్ చేస్తారు. సో ఇక్కడ ఫాస్ట్ అంటే ఎలా అంటే, ఇక్కడ దొరకని టేస్ట్, ఇక్కడ దొరికే టేస్ట్ అక్కడ పెద్ద పెద్ద హోటల్లో రెస్టారెంట్లో దొరకదు. సో ప్రతి ఒక్కరు రోడ్ సైడ్ ఫుడ్ని
ఎలా ఏమనుకుంటారు, ప్రతి ఒక్క రోడ్ సైడ్ ఫుడ్ని సపోర్ట్ చేద్దాం, రెస్పెక్ట్ ఇద్దాం. ఓకే, సో నా ఛానల్ అయితే ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్. టేక్ కేర్.